నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. యూట్యూబ్ అనే మహాసముద్రంలో ఎంతో మంది యూట్యూబర్స్. కొంతమంది మనల్ని నవ్విస్తారు, కొంతమంది మనల్ని ఆలోచింపజేస్తారు, కొంతమంది మనకి ఎన్నో కొత్త విషయాల్ని నేర్పిస్తారు, కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తారు. ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు. ఆయన చేతి వంట, అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో ఆయన మాటలు అంత తీయగా ఉంటాయి. అలాగే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు, ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు, మనల్ని అప్పుడప్పుడు నవ్విస్తారు, మరి అవసరమైతే భయపెడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే షడ్రశోపేతమైనటువంటి భోజనాన్ని పెడతారు అని చెప్పచ్చు. ఆయన మరెవరో కాదు, మనందరి ఫేవరెట్ యూట్యూబర్ పళని స్వామి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఎలా అండి, పర్సనల్ క్వశ్చనే, ఆర్థికంగా ఎలా ఆఫ్టర్ వీడియోస్ చేయడం తర్వాత ఏమైనా నిలదొక్కుకోవటం లాంటిది ఉందా? ఎలా ఉంది యూట్యూబ్ నుంచి మీ సపోర్ట్? బాగుంది. ఎందుకంటే నెల వచ్చేవాడికి పర్వాలేదు, మనం ఇబ్బంది పడకుండా నెల గడుస్తుంది గౌరవప్రదంగా, మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం. మీకు విషయం తెలుసో తెలియదు, నాకు కొన్నాళ్ళు మానిటైజేషన్ అంటే ఏమిటో తెలియదు కాదు. అది కూడా చెప్పినటువంటి వాళ్ళు, ఆ మెలకు నేర్పించినటువంటి వాళ్ళు కూడా నా అభిమానులే చెప్పారు. నాకు మానిటైజేషన్ ఏంటి, మానిటైజేషన్ అంటారు నాకు అర్థం కాదా. అప్పుడు ఖమ్మంలో సుధీర్ అని చెప్పి ఒక పిల్లాడు ఉన్నాడు. వాడే నాకు ఈ కలుపుతారు చూడండి, దాన్ని ఏంటంటారు, ఎడిటింగ్. ఆ ఎడిటింగ్లు చేయడాలు అవన్నీ వాడే నేర్పాడు. మీరే చేసుకునేవారా? వీడియోలు చూసేదాన్ని, సెల్ఫీ వీడియోలు కట్ చేసుకునే వాళ్ళు, లేకపోతే అలా పెట్టి మొత్తం వండేవారు. చాలా నానా తిప్పలో పడ్డారు. అవును, చాలా. ఒకటి కాదండి, ఒకసారి అయితే ఎడిటింగ్ చేత కదా అదే పట్టుకుని గంటల తరబడి పట్టు కూర్చుని రోజు 40 minutes 50 minutes చేసిన వీడియోలు కూడా తెలియదు, అవగాహన లేదండి. తర్వాత ఇలా కాదని చెప్పడంతో స్టాండ్ అని మణికంఠ అని చెప్పి అతను ఇక్కడే ఉంటాడు. ఆ అబ్బాయి నాకు ఇలాంటి స్టాండ్ ఒకటి గురించి ఏమన్నా మీ చేతితో పట్టుకోవడం కాదు, అప్పుడు ఏం చేసి ఇలా బల్లలో డబ్బాలు, పోపుల డబ్బాలు అన్ని పెట్టి దాని మీద ఫోన్ పెట్టేవాడిని. నాకు తెలిసింది కాదు. అప్పుడు నా కష్టాన్ని చూసి అబ్బాయి స్టాండ్ ఒకటి కొనిచ్చి పెట్టుకోండి అన్నాడు. ఆ తర్వాత సుధీర్ అని చెప్పానుగా, ఎడిటింగ్ ఒకటి ఉంటుంది, ఎడిటింగ్ చేసుకోవాలి, కైన్ మాస్టర్ చూడండి అని నాకు ఒక వీడియో పంపించాను. చేసేవాడిని. అప్పుడు మా పెదనాన్న గారు మనవాడు పని అని చెప్పి వాడు మన ఇంటి దగ్గర ఉంటాడు. బాబాయ్ నేను చూస్తున్నాను మెసేజ్లు, నీకేమో అర్థం కావట్లేదు, వాళ్ళు ఏవో చెప్తున్నారు, పాపం చాలా మంది చెప్తున్నారు, మానిటైజేషన్ అంటే ఏమిటని నేను అడిగానులేండి వాళ్ళని. అప్పుడు వాడు వచ్చి నాకు ఈ మానిటైజేషన్ సిస్టమ్ అంతా చెప్పాడు. నాకు వాడు చెబితే అర్థం చేసుకునే అంత విధి లేదు నాకు. ఓ పుస్తకంలో రాసుకున్నాను అన్నమాట, దేని తర్వాత ఏదో నొక్కాలి, దేని తర్వాత ఏదో నొక్కాలి, దేని తర్వాత ఏదో నొక్కాలి. ఇప్పుడు మళ్ళీ మార్చేస్తూ ఉంటారు కదా, దాన్ని ఏమిటంటే అంటారు, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ మారుతాయి, ఫోన్లు మారిపోతూ ఉంటాయి కదండి, ఫోన్లు మారిపోతాయి. అవును, వాటిలో సిస్టమ్లు మారిపోతూ ఉంటాయి, దాన్ని ఏంటంటారండి? యూట్యూబ్ లో మీరు అంటున్నారా? ఫోన్లోనే అప్డేట్స్ అయిపోతుంటాయి. మళ్ళీ అప్డేట్ చేస్తే నాకు కొత్త మళ్ళీ రాసుకోవాలా, మళ్ళీ వీళ్ళని అడిగారు రారా మళ్ళీ ఏదో అప్డేట్ అయిపోయింది చూడని చెప్పి మళ్ళీ రాసుకోవాలి. అదే అలా నడుస్తుంది ప్రస్తుతం, వాడు అలాగే నడుస్తుంది. చెప్పేసాను అద్భుతం. ఇప్పుడు మాత్రం అంతా చక్కగా మొత్తం నేర్చేసుకున్నారు, పర్ఫెక్ట్. పర్వాలేదండి, ఎంతవరకు నేర్చుకోవాలి అంతవరకు నేర్చుకున్నాను. ఎన్ని వీడియోస్ చేసిన తర్వాత స్టార్ట్ అయిందండి రీచ్ అనేది, స్టార్ట్ అయింది వీడియోస్ కి, మీ వీడియోస్ కి? అంటే రీచ్ అవ్వడం అంటే ఫస్ట్ కొన్ని వీడియోస్ చేసినప్పుడు కొంతమంది చూడటం, వ్యూస్ తక్కువ రావటం, మెల్లమెల్లగా పెరగటం. ఎప్పుడు మొదలైంది పెరగటం అనేది? ఎప్పుడు పెరిగింది? దానికంటే ముందు ఒక మాట చెప్తా, మళ్ళీ మా అమ్మగారు గుర్తుకొచ్చారు. తప్పకుండా. మా అమ్మ అనేవారు, ఏది ఒకసారి పెరగకూడదు, ఏది ఒకసారి తరగకూడదురా. నేను మా అమ్మ చెప్పేవారు, విరుగుట కొరకే అంటారు, ఏది ఒకసారి ఎరగకూడదు, ఏది ఒకసారి తగ్గకూడదురా నిదానంగా అనేవి. నేను యూట్యూబ్ లో నేను ప్రారంభించినప్పుడు 2000 మంది జనాభా ఉండేవారు. మీ సబ్స్క్రైబర్స్ 2000 మంది ఉండేవారు. ఆ 2000 మంది 6 నెలల దాకా కూడా అలాగే ఉండేవారు, అసలు పెరగలా, అలాగే ఉండేవారు. నేను అనుకునేవాడిని, ప్రపంచం చూస్తేనేమో విమానాల్లో పెరుగుతుంది, నేను చూస్తే ఎదురుబండి మీకు కూర్చున్నాను, ఈ కొంపడ పొయ్యిలు మట్టి పొయ్యిలు ఎవడ చూస్తాడు, ఇవన్నీ ఎందుకు వచ్చిన కూడా ఆపేద్దామా అని అనుకున్నా. ఒక దశ చెప్పడం అన్న విషయం అని అనుకున్నా. ఒక రోజున ఏమైందంటేను, తెల్లాలిస్తేను 60,000 మంది పెరిగారు ఒకటేసారి సబ్స్క్రైబర్స్. 60,000 మంది అయ్యారు. బాబీ గుండెల భవి, ఇదేంటి నేను చూస్తున్నది నిజమా? 60K అంటే ఏమిటో నాకు తెలిసింది కాదు. ఇప్పుడు 1000 అంటే టీ వస్తుంది, కే ఎందుకు వచ్చింది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. కే ఎందుకు వచ్చింది నాకు ఇప్పుడు అర్థం కాదు. ఆ టీ వచ్చేయాలి మీ వ్యూవర్స్ కి, మీ వ్యూవర్స్ లో టీ చూడాలి మేము. బ్యూటిఫుల్ అండి. కే వచ్చింది ఏంటి అని చెప్పి పెద్ద డౌట్ నాకు.
ఏ బాబు ఇదేంటి బాబు ఇలా వచ్చేస్తుంది అని చెప్పి, ఒరే 60K అని వచ్చింది, ఇదేమిటంటే బాబాయ్య నీకు తెలుసు మణికంఠ అన్న అబ్బాయి, ఈ సుధీర్ అని వాడు, వాళ్ళకి ఫోన్లు చేసి వెళ్ళిపోయాయి. ఇదేంటి బాబాయ్ 60 వచ్చింది, ఇక్కడ 2000 ఉన్నాయి, 2000 కనిపించట్లేదు, 60 కనిపిస్తోంది ఇక్కడ, ఇది తగ్గినట్ట పెరిగినట్ట ఏమిటో నా సంగతి తెలియట్లేదు, మొత్తం 60 మంది ఉన్నారా ఏమిటని చెప్పి నేను అనుకున్నా. నీ మొహం తగలే, నీకు అర్థం కావట్లేదు, ఇది 60,000 అని అర్థం అన్నాడు. 60,000 జనాభా ఎలా పెరిగిపోతారు, నిన్నటి దాకా లేరు, ఇప్పుడు 60,000 ఎలా పెరిగిపోతారు అంటే, బాబాయ్ నేను మానేస్తాను, ఇది ఎందుకు వచ్చింది ఏమిటో భయం ఉంది, మా అమ్మ ఒక మాట అనేది, ఏదో ఒకసారి పెరగకూడదు, ఏదో ఒకసారి తగ్గకూడదు అని చెప్పి వాళ్ళతో వాదించి ఆ టీ రావాలి కదా, కే ఎందుకు వచ్చిందని. అది అలాగే వస్తుంది, అందరికీ వస్తుంది, మీకే కాదు మాకు అలాగే వస్తుంది వాళ్ళు చెప్పేవారు. అయినా సరే ఇక్కడ ఎక్కడో నాకు తృప్తి కనిపించేది కాదు. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు, అలా కాదండి, సోషల్ మీడియా అంటే ఇలాగేనండి, అభిమానం ఒక వచ్చింది అంటే అది దేంతో వచ్చింది, పనసపట్టు కూరతో. పనసపట్టు నేను ఒక షోకి వచ్చాను, అందులో వాళ్ళు నన్ను అడిగారు అనమాట, నీకు ఏది అంత ఆదరణ పొందింది అంటే పనసపట్టు కూర. అప్పటికి ఎన్ని రోజులు అయింది తెలిసినండి, పనసపట్టు కూర చేసి 6 నెలలు అయిందండి. 6 నెలల తర్వాత 60,000 మంది జనాభాతో ఆ పనసపట్టు కూర అప్పుడు గుంబాళించింది. అదేనండి, ఆ పనసపట్టు కూర నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అయిపోయింది. అప్పుడు నాకు ఎడిటింగ్లతో చేయలేదు, ఏకండిగా సెల్ పట్టుకునే ఉన్నా, మొత్తం ఇది అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అన్ని మాటలు అందులో వెళ్ళిపోయాయి. అదే ఎడిటింగ్ అందులో వెళ్ళిపోయింది. కానీ అయినప్పటికీ నేను కూడా అండి ఏమాట చెప్పాలి, నన్ను ఆదరించారండి. తినలేదంటే దీర్ఘరోగం నన్ను మాత్రం ఆదరించారండి. ఇది మాత్రం వాస్తవం. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, మా అబ్బాయి నాకు ఇచ్చినటువంటి వరం ఏంటంటే, సుబ్రహ్మణ్యుడు ఇచ్చిన ఇంతమంది ఆదరణ ఇచ్చాడండి. ఆ విధంగా 60,000 మంది జనాభా నుంచి ఈ రోజు వరకు ఇంతమందికి చేరువైపోయాను. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా పళనిస్వామి అంటే తెలియని వాళ్ళు లేరు, అందులో అతిశయోక్తే లేదు. అంత మన్నను పొందాను. యువకులు, పెద్దవాళ్ళు, పసిపిల్లలు అందరికీ నేను చేరువైపోయాను. వాళ్ళందరిలోనే నేను వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా నేను కలిసిపోతున్నాను. బ్యూటిఫుల్. అలా వెళ్ళిపోవాలి, ఇంకా 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 చేరువవ్వాలి మీరు. ఈ హారర్ కాన్సెప్ట్ కూడా క్షుద్ర ఏదో చేస్తున్నట్టున్నారు, ఏమిటండి, వాటి నవ్విస్తారు, వంటలు చేసేస్తారు, మోటివేట్ చేస్తారు, స్వామి గురించి చెప్తారు, ఏమిటండి షడ్రుచులు ఉన్నాయి వీళ్ళు, ఏమిటి హారర్, ఇంత గోల్డ్, ఆ గోల్డ్ ఎలా పెడుతున్నారండి? తెచ్చుకున్నాను తెచ్చుకున్నాను. వాళ్ళు ఏంటంటే మా శరవణ, మా అబ్బాయి మూడో అబ్బాయి పళని శరవణన్, పెద్ద అబ్బాయి పళని మురుగన్, రెండో అబ్బాయి పళని షణ్ముఖన్, మూడో అబ్బాయి పళని శరవణన్, వాడి స్నేహితులు వీళ్ళు. వాళ్ళందరూ పిల్లల కోసం వస్తూ ఉంటారు. ఆ రోజున ఏంటంటే పిల్లాడితో ఏదో రికార్డ్ చేయడానికి వచ్చారు. నేనేం చేస్తాను, ఒరే ఓ పంచి ఎలాగో వచ్చావు కదరా, నాకు ఒకసారి మా అమ్మగారి వీడియోలో మీరు కూడా కనిపించంటారు అని వాళ్ళని కొంచెం ఖాళీగా ఉండడం ఎందుకు దొరికారు కదా అని చెప్పి పెట్టా. అని చెప్పాను. వాళ్ళు చేశాను. ఆ బలంగా చేసిన తర్వాత వాళ్ళు నాకు స్నేహితులు అయిపోయారు. ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అయిపోయాం. వయసు అని చెప్పండి. చెప్పండి మాట వచ్చిన కనుక చెప్తున్నాను. చెప్పండి. కుటుంబంలో మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబాలు, బంధుత్వాలు ఇవన్నీ ఒక ఇదైతే, ఒక తక్కెటలో ఈ వీళ్ళని పెడితే ఒక తక్కెటలో సరి సమానంగా తొగ్గలిగేవాడి స్నేహితుడండి. ఈ రోజు రేపు స్నేహితుడు అంటే విలువ తెలియకపోవచ్చమ్మా, కానీ వీళ్ళందరికీ తత్సమానమైన వాడు స్నేహితుడు. వీళ్ళందరి స్థానాన్ని భర్తీ చేయగలిగినటువంటి చాకచక్యం ఉన్నవాడి స్నేహితుడు ఖచ్చితంగా ఉండాలి. సత్సంగం చెయ్యాలి, ఉండాలండి. ఎందుకంటారు ఉండాలి. ఆ స్నేహం లేకపోతే మనకు అర్థం లేదండి. కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, మంచి వస్తుంది, చెడు వస్తుంది. మనల్ని దండించేవాడు కావాలండి. ఎంతసేపు మనల్ని ప్రేమించి మనం ప్రశంసించి చెత్త ఉండకూడదండి. మనల్ని శాసించి మన మీద అధికారం, ప్రేమతో కూడిన అధికారం, మనం కూడా దాన్ని స్వీకరించాలి. అప్పుడు నేను చేశాను, వెళ్ళి పెట్టుకున్నా. అప్పుడు ఏం చేశాను, ఒరే నాకు అప్పటి నుంచి ఒక చిన్న కోరిక ఉందిరా, ఇలాగ ఒక కాన్సెప్ట్ చేయాలందిరా అని చెప్పి మేము అనుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఒక డైలాగులు, సినిమాలో ఉన్న డైలాగులు చెప్పి, కాశ్మీరాలో ఆ డైలాగ్ చెప్పి, రాజనాల గారి పాత్రలో నేను, రాజేంద్ర ప్రసాద్ గారి పాత్రలో వాడిని పెట్టి డైలాగ్ చెబుదామని వెళ్ళాం అని చెప్తే వీడు అన్నాడు, అలా కాదండి, మనం ఒక లొకేషన్ కడదాం నేను చెప్పి తీసుకెళ్ళి. ఆ రోజు హోరని వాన, మనకి రాజమండ్రిలో హోరని వాన. అయితే నేను అనుకున్నా అంటే అయిపోవాలి. తీసుకెళ్తే అక్కడ బురదగా ఉంది, చాలా బావలా, ఇంకో చోట తీసుకెళ్ళాలి, పలానా చోట తీసుకెళ్తాను రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. మరి ఇదంతా తీసుకొచ్చో బాబాయ్ చూస్తే భయంకరంగా ఉంది, దీనికి పర్మిషన్ ఏమడక్కర్లేదు. ఎందుకంటే పర్మిషను, ఇదంతా మనకు తెలుసున్న ప్రాంతం, ఎవడేం చేసేది లేదు రండి అన్నాడు. నిజంగా చెప్తే నమ్మరండి, చచ్చానాడు. వీడికి మేకప్ చేసింది నేనే. ఎందుకంటే వీడికి మేకప్ చేయాల్సింది నేనే.
వాడికి చేశా. నేను మేకప్ చేసుకుంటూ ఉండడానికి ఏం చేశాడు, పశువుల కాపరి గోవుల్ని గొర్రెలు కాచుకోవడానికి వచ్చాడు వాడు వచ్చి వాడి గంటలో పడ్డాం. ఇంత కిటికీ మొక్కలు ఆ మధ్యలో మేము పడ్డాం. వీడు తినకుండా వీడేం చేశాడు, ఎదురుకుండా ఎక్కడో అపార్ట్మెంట్లోని కాపురాల్లో పిలిచి, ఏమంటే అక్కడ క్షుద్రపులు జరిగిపోతున్నాయి చూడండి అని చెప్పి వాళ్ళకి అక్కడ నుండి ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు వచ్చేసారు. వీడికి మేకప్ అయిపోయిన బ్రహ్మాండంగా చేసేసా. నా మేకప్ దగ్గరకు వచ్చేటికి ఏమి సరిగ్గా అంటుకోలే, ఇంకా పెట్టుకుంటున్నా. వాడు వచ్చిన, ఏమండి నేను ఫలానా పళనిస్వామి గారు అంటే చూసేటట్టు నమ్మేటట్టు ఉందే, అసలు నమ్మేటట్టు ఉందా ఎక్కడైనా వ్యవహారం, నమ్మేటట్లేదు. పైగా ఏమిటండి ఎవరిని పర్మిషన్ అడిగి తీసుకున్నారండి అని అంటే, వీళ్ళ మీద గెంటేయలేను, వాళ్ళు చిన్నపిల్లలు గెంటేయలేను, గంటపోతే మరో మార్గం లేదు, కానీ గంటకూడదు అని చెప్పి, మాకు తెలియదండి, మాకు ఇది ప్రప్రదం, ఇప్పుడిప్పుడే కాస్త మీద వస్తాను, తెలియలేదండి అని చెప్పి ఆ పిల్లల్ని కాస్త జాగ్రత్తగా కాపాడి నా పెద్దరికాన్ని కాస్త చాటేసుకుని మేకప్లు సగం ఊడిపోతున్నాయి. పక్కన దోమలు, ఇంతంత గొంగళీ పురుగులు, దోమలు, పాములు, పెద్ద పెద్ద పాములు ఉన్నాయి అక్కడ. పాములు అక్కడ అప్పుడు ఆల్రెడీ 2 పాములు అక్కడ ఎదురుకుండానే కూర్చున్నాయి. పాములు, రోకల బండలు అని చెప్పి ఎర్రగంటలు, అవి ఇంతంత ముళ్ళు గుచ్చిపోయి నాన్న. ఇది ఒక పక్క వర్షం మొదలైపోయింది, మబ్బుగానే వర్షం మొదలైపోతుంది. నేను అన్నాను, ఒరే వాళ్ళందరూ వచ్చేసి అక్కడే కూర్చున్నారండి, వీళ్ళు వెళ్ళి ఇంకోళ్ళని పట్టుకొచ్చి, వీళ్ళు వెళ్ళి ఇంకోళ్ళని పట్టుకొచ్చారు. తర్వాత ఒక 10-15 మంది దాకా వాళ్ళందరూ కూర్చున్నారు, ఎదురుకుండగా వాళ్ళు కర్రస్తున్నారు. అంటే వీళ్ళు యాక్షన్ చేయడానికి వచ్చారా, ఇంకా ఇంకోటి చెప్పొచ్చే విషయం ఏంటంటే అడగనే, అక్కడ నిమ్మకాయ, పసుపు, కుంకుమ, వరిపిండి, దెబ్బ తిరుగుండా అన్ని తీసుకొచ్చి పెట్టాను. మొత్తం ఉన్నదన్నట్టు చూపించేద్దాం పెద్దగానే. పెట్టకపోవడం మంచిదైందండి, పెడితే ఇంకేమీ లేదు, వేసేసేవారు అనమాట. చెప్పాను, ఒరే ఓ పంచేరా, ఏమంటే మీకు ఇంకా ఇక్కడ గడ్డం అంటుకోలేదు, మేసం అంటుకోలేదు, ఒరే ఏమంటుకోకపోయినా పర్వాలేదు, వచ్చాం, మన లెవెల్స్ ఏమిటో చూపించేద్దాం. మేకప్ లో తేడాలు అంటావా, దాని తర్వాత చూసుకుందాం. అసలు ముందు మన ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు సరేనన్నారు, మొత్తానికి చేసుకోండి, మీరు ఏం చేస్తారో మేము చూస్తాం అని అన్నారు. దాన్ని ఏం చేస్తానంటే వెంటనే కంటెంట్ ఆ డైలాగ్ లో మార్చుకుంటూ తీసేసి, టైం లేదు కదండి, దాన్ని వేరేలా మార్చేసేసి చిన్నగా చేసేసాను అనమాట. చేసేసా. అందుకే చూడండి గడ్డం సరిగా ఉండదు, ఊడితే ఊడిపోయి వాళ్ళ దగ్గర ఉండండి, నేను నిదానంగా చేసుకుంటానంటే మళ్ళీ వీళ్ళకి ఏదో ముసలం పుట్టి వెళ్ళిపోండి అంటే, అందుకని కానిచ్చేసేసాను అనమాట. అలా కానిచ్చింది దాని అదనమాట. చేయాలని ఉంది, చేద్దామని ఉంది. మంచి అంశంతో దానిలో కూడా మంచి ఉంది, చెడు ఉందండి. అంటే ఎవరి నమ్మకాల వాడమనుకోండి, కాదని నన్ను అంటే ఆ క్షుద్ర ప్రయోగం వల్ల కొంతమంది ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉన్నారు. ముళ్ళుతోనే తీయాలనుకునేటువంటి వాళ్ళు అంటే ఉన్నాయా అంటే, మా నాన్నగారు ఆ విధంగానే చనిపోయారు. నేను ఉన్నాయని నమ్మాలా, లేవని నమ్మాలా చెప్పండి. అంటే పోనీ ఆ తరంలో ఇప్పుడు కరెక్ట్ గా అలా చేసేవాళ్ళు ఉన్నారని అనుకోవచ్చు. ఇంత క్షుద్రం అంటే ఆషామాషి విషయం కాదు కదా, దానికి చాలా పట్టు ఉండాలి. వాళ్ళు ఉన్నారండి అంటే ఉన్నారని అనుకుందాం. ఎందుకంటేనంటే మంచి చెడు ఎప్పుడు ఉంటుంది, విద్య అండి ఇది. మీ నాన్నగారు దాంతో చనిపోవడం, మా నాన్నగారికి క్షుద్ర ప్రయోగం చేయడం వల్ల మా నాన్నగారు చనిపోయారండి. ఎలా తెలిసింది అదేనని? అది ఎలా తెలిసిందంటే, మా ఇంటికి మా నాన్నగారిలో చిన్న చిన్న మార్పులు ఒకటి వచ్చేవి. ఆయన నిత్య అనుష్ఠానం చేసుకునేవారు మా నాన్నగారు. ఎప్పుడు శివారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన మానేవారు కాదండి. ఆయనలో ఆరాధన మీద దృష్టి మానేసింది, చేయడం మానేశారు, తగ్గిపోయింది. నానా దేవుడికి పూజ అంటే అలా ఉండేవారు ఆయన. ఈ చిన్న చిన్న మార్పులు వచ్చాయి. ఒక రోజున కోయవాడు, అప్పట్లో కోయవాడు మంచి వాళ్ళకు ఒక ఉంటుంది కదండి, వాళ్ళు వచ్చి చూసి మా అమ్మని పిలిచి, ఫలానా మంగళవారం రోజున మీ ఆయన చచ్చిపోతాడని చెప్పి చెప్పడం జరిగింది మా అమ్మ దగ్గరికి. మా అమ్మ, మేము చిన్నపిల్లలం, మా అమ్మ గుండెలు గుబేలు మనిపోతే అప్పుడు ఏం చేయాలో తెలియక, అప్పుడు ఎదురుకుండా ఒక ఆయన ఉండేవారు, మార్వాడి ఆయన. చెప్పాను కదండి, ఏమంటే వీడు ఏదో మాట్లాడుతున్నాడు చూడండి అని చెప్పి చెప్పేదనమాట. చెప్తానంటే ఆయనకి చేతబడి చేశారు. అంటే ఇది కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. నా అనుభవం మాత్రమే చెప్తున్నారు. నేను ఒకళ్ళు నమ్మమని చెప్పట్లేదు, నేను చేయట్లేదు. నా అనుభవం ఉందా లేదా అంటే, ఉందని చెప్పాలా లేదని చెప్పాలి. ఇప్పుడు నా కథ వింటే నాకు అర్థం అవుతుంది. అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దాని బాధ. ఇప్పుడు ఏమిటి 2024 లో ఉన్నా ఇప్పటికీ ఉన్నాయని కమెంట్స్ చేసే వాళ్ళకి మనం ఏం చెప్పలేమండి కదా. లేదండి, ఎందుకంటే మా నాన్నగారు ఆదేశాలు. పోనీ ఒకరోజు వచ్చాడా, ఒక్కరోజుసారి కాదు, తరచూ వస్తూనే ఉండేవాడు. మీరు ఎక్కడికైనా చూపించండి, ఆయన క్షీణిస్తున్నాడు, వచ్చేస్తోంది, ఇంకా సమయం లేదు, ఆయనకి మీరు మాత్రం చేయించండి అని చెప్పేవారండి. ఆ దశలో మా అక్క భర్త గారు, రెండో అక్క భర్త, వాళ్ళందరూ మా అమ్మగారు, మా అక్క భర్త పెనుమటి వాళ్ళందరూ, మిగతా వాళ్ళు, వీళ్ళందరూ కలిసి మా నాన్నగారిని కొన్ని చోట్లకి తీసుకెళ్ళి విరుగుడు చేస్తే, ఇంత ఆలస్యంగా వచ్చారేంటి, అయిపోయింది. కానీ మా ప్రయత్నం
ఉంటుందనే మరి అనుకోవాలి. కానీ మా ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పి వాళ్ళు జరిగింది. కానీ అప్పటికే నాన్న ఇదైపోయేవారు అనేవారు, ఇక్కడ చెయ్యి తిప్పేస్తున్నారు అనేవారు. సరోజిని కాలు తిరిగిపోతుంది అనేవారు. సరోజిని ఇక్కడ ఎత్తి మీద ఎవరు గుచ్చేస్తున్నారు అనేవారు. అలా బాధపడేవారు. అంటే అప్పుడు మాకు ఆ దశలో తెలిసేది కాదు. ఎవరండి అంత శత్రువులు? ఎవరు చేశారనేది మీ అనుమానం? లేదురండి, ఇంకా పేర్లు మనం ఉచ్చరించే. కానీ మీకు తెలుసండి. ఏమిటి ఆయనతో పోనీ ఎందుకు ఆయనను చూసి అంత అక్కసు అని అంటే ఖ్యాతిని గడిస్తున్నారనేటువంటి అక్కసు చేత. పరాయి వాళ్ళు ఏం కాదండి. పరాయి వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? పరాయి వాళ్ళు ఏం కాదండి. ఇప్పుడు మనం చెప్పి వాళ్ళని బాధ పెట్టడం అనవసరం. కానీ అయిపోయాయి ఆ రోజులు, అయిపోయాయి. ఎలా లాస్ట్ కి ఎట్లా? నాన్నగారు రక్తం కక్కుని చచ్చిపోయారు. డాక్టర్స్ కి చూపిస్తే డాక్టర్స్ జాయిన్ చేయడం జరిగిందండి, హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. డాక్టర్స్ ఏమో ఏం లేదు అనేవారా? అంటే ఆయనకి రక్తం యూరిన్ రూపంలోనే వెళ్ళిపోతూ ఉండేది, నోట్ల రూపంలోనే వెళ్ళిపోతూ ఉండేది, చెవుల రూపంలోంచి వచ్చేసేది. కానీ ఈయన మాత్రం గుచ్చొద్దు నన్ను ఏం చేయొద్దు నన్ను అనేవారు. మరి అదేమిటో మనం తెలిసారు గారు. అది అంటే మనం నమ్మాలా మానాలా అనేది పక్కన పెడితే, మా అనుభవంలో చూస్తే అవతల వాళ్ళు చెప్పింది, ఆ కోయవారు చెప్పినది, తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు చెప్పినది, నాన్నగారు అరిచేటటువంటి అరుపులు, ఇవన్నీ కూడా ఉన్నాయి అని మాకు నమ్మకానికి అది వచ్చింది, అయింది. మిగతా వాళ్ళు అది నమ్ముతారా నమ్మరా మనకు తెలియదు. కానీ నా విషయంలో మాత్రం మీరైతే ఇబ్బంది పడ్డారు. చూసామండి, కళ్ళతో మేము చూసాం. వాళ్ళు ఆ కోయవాడు వచ్చి మాకు చెప్పడం నేను కూడా విన్నాను. అవన్నీ చెప్పింది విన్నా. వెరీ సారీ. అది వినడానికి చాలా భయానకం. ఎవరికి రాకూడదు అని అనుకోవడం నాన్నగారి పేరు ఖ్యాతి గడిస్తున్నారని, ఆయన పేరు అన్ని చోట్ల మారుమోగుతుందని అందరూ కూడా, నేను మా నాన్నగారు ముద్దుగా కనకం గారు అని పిలిచేవారు. ఆయన పేరు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అందరూ కనకం. మా మామగారు ఒరే కనకం అని పిలుచుకునేది అనమాట. ఆ కనకం అనే పేరు కొంచెం మారిపోకపోతుందనో లేకపోతే ఏమో, పౌరహిత్యంలోనే ఆయన మంచి పేరు. అప్పట్లో రాణింపులు ఏమున్నాయమ్మా, ఆదరింపులు తప్ప. అప్పట్లో రాణింపులు ఏమున్నాయి? రాణింపులు ఏం లేవు, ఆదరింపులు. 30 రూపాయలు వచ్చిందంటే 30 రూపాయలు ఖర్చు పెట్టేస్తే కానీ వీళ్ళకి కళ్ళు చల్లారు. వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి. అప్పుడు ఈ దాచుకోవడాలు లేవు కదా. లేవు. అతిథి మర్యాద ఎంతసేపు. అంతే. మనం పెట్టింది మన పాలు, మనం తినేది మట్టి పాలు అనుకునే రకం అప్పట్లో. ఎనీవేస్, బోల్డ్ అన్ని ఆటుపోట్లు జీవితంలో అయినప్పటికీ ఆ ఒడిదుడుకుల్ని తట్టుకుని నించున్న విధానం ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తుంది. ఇలా మిమ్మల్ని మలిచినటువంటి మీ అమ్మగారికి ఖచ్చితంగా ఎప్పటికీ ఇలాగే ఉండాలి, పిల్లల్ని ఇలాగే పెంచాలి, ఎట్లాంటి కష్టం వచ్చినా నిలబడే విధంగానే మనం పెంచి తీరాలి అనడానికి మీరు ప్రత్యక్ష నిదర్శనం. మీరు ఎటువంటి నిరుత్సాహానికి లోనవ్వకుండా ఇకపైన కూడా మీరు అవ్వరు. మీరు యూఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్. అది అర్థమవుతోంది. ఇలాగే మీ అమృతం మీ చేతిలో ఉంది. అది మాకు వాక్కు రూపంలో వినపడుతోంది. అంటే చెవుల్లో పోస్తున్నారు అమృతాన్ని. ఎప్పుడు అలాగే ఉండాలి. అలాగే చక్కటి కామెడీ చేస్తూ నవ్విస్తున్నారు, ఏదో భయపెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు, స్వామి గురించి చెప్తున్నారు, అన్ని రకాల షడ్రుచుల్ని అందిస్తున్నందుకు ప్రేక్షకుల తరపున వేల కృతజ్ఞతల్ని తెలియజేస్తూ, మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నమస్కారం అండి. చాలా సంతోషం. అలాగే ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ సుఖంగా సంతోషంగా వృద్ధిలో ఉండండి. అందరిళ్ళు కూడా పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉండాలని చెప్పి నేను ఎప్పుడు మురుగను కోరుకుంటూ ఉంటాను. అందరికీ, నా అభిమానులందరికీ, ప్రేక్షకులందరికీ కూడా నేను సదా రుణపడి ఉంటాను. ఇంకొక ప్రశ్న అండి, తెలుగు భాష గొప్పతనం గురించి తెలుసుకోవాల్సినటువంటి అగత్యంలోనే పడిపోయింది మన తెలుగు సమాజం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తెలుగులో మాట్లాడటానికి సిగ్గు, తెలుగులో చెప్పటానికి సిగ్గు, ఏదైనా అడగాలంటే ఇంగ్లీషో హిందీనో, అసలు తల్లిదండ్రులే మా వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడతారండి. అసలు అది ఏమిట్రా నాయన ఏమిటిది అనిపిస్తుంది. అంత అసలు తమిళ రాష్ట్రానికి మనం వెళ్తే ఎంత గర్వంగా తమిళ్లో మాట్లాడుకుంటారు, భలే ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తే. అలాగే ఇటుపక్క ఉత్తర భారతదేశంలో కూడా ఇదే ఉంది. ఏమిటండి తెలుగుకి వచ్చినటువంటి అంత నొప్పి తెలుగులో మాట్లాడటానికి? మీరు ఒకసారి మీ అభిప్రాయం చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరి భాష వాళ్ళకి మాధుర్యం. అయితే ఇప్పుడు చూడండి, ఒక బండి కొనుక్కుంటే ఆ బండి నాది అని చెప్తాం గర్వంగా.
అలాగే ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు నాది అని గర్వంగా చెబుతాం. అలాగే నువ్వు ఏ భాషలో పుట్టావో ఆ భాష నాది అని గర్వంగా చెప్పుకోవడమే కాదు, దాన్ని మనం ఆచరణలో పెట్టుకుని అందులో ఉండేటటువంటి మాధుర్యాన్ని మనం పిండి దాన్ని మనం పొదిగినట్లయితే ఆ భాషలో అందం వస్తుంది. అందుకే నేనేంటంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుగు అంటే చాలా మక్కువ. తమిళనాడులో మసిలేను, తమిళం మాట్లాడతాను, కానీ శృతి పక్వంగా శృతి శుద్ధంగా అయితే మాట్లాడను. అక్కడే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఎందుకని అది నాది కాదు కాబట్టి, నాదైనది నా సొంతం అనుకునేది. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు తమిళవారా అంటారు, కాదండి తెలుగువాడిని, 16 అనాలు తెలుగువాడిని. తెలుగు మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ నేను ప్రయత్నమే. ఇంకానా? ఖచ్చితంగా, ఇంత స్పష్టంగా మాట్లాడు. ఖచ్చితంగా. అందుకే నాకు తెలుగు అంటే చాలా మక్కువ, చాలా ఇష్టం. అందుకని తెలుగులో మాట్లాడడానికి నేను ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందుకే నాకు తెలుగు అంటే అది నేను పుట్టిన గోదావరి యొక్క అనుగ్రహం అని చెప్పచ్చు, లేకపోతే నా అభిలాష అని చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. తెలుగు అంటే ఎవరి భాష వాళ్ళకి మూలాధారం. అమ్మగారు ఇంకొక మాట అనేవారు, అన్ని చోట్ల మా అమ్మ గుర్తుకొస్తుంటారు, ఏమనుకోకండి. ఎందుకు అనుకుంటామండి, భలేవారు. అమ్మ గురించి వినటం ఒక అదృష్టం. చెప్పండి. ఎందుకంటే మా అమ్మగారు నాకు మొట్టమొదట అభ్యాసన చేస్తున్నప్పుడు, తెలుగులో అక్షరాలు చేస్తున్నప్పుడు అనేవారు, అమ్మ చూడవే నేను ఎంత బాగా మాట్లాడిస్తున్నాను తెలుగు అంటే. మా అమ్మ అనేవారు, ఒరే భాష మాట్లాడడం అంటే ఏమిటో చెప్పనా, నువ్వు అనర్గళంగా 100 మాటలు మాట్లాడు, అందులో ఒక్క భాష కూడా ఒకరికి మనస్తాపం కలిగించకుండా ఉన్నప్పుడు నీకు నీ భాష మీద పట్టున్నట్టు. అది ఎంత బాగా నువ్వు 100 మాటలు మాట్లాడే అనర్గళంగా, ఆ 100 మాటల్లో ఒక్క మాట కూడా ఎరటి వాళ్ళకి మనస్తాపం కలిగించకుండా మాట్లాడిన రోజున అప్పుడు చెప్పరా నువ్వు నాకు నీకు భాష ఎంతవరకు వచ్చో చూస్తానని చెప్పి అమ్మల తరఫీదు ఇచ్చారు. అది భాష. అందుకని భాష అంటే మక్కువ, దానికి అది స్వార్థం ఉండాలి. ఇది నాది, నేను మాట్లాడతాను. ఇంగ్లీషు మాట్లాడు, ఎందుకంటే ఈ రోజు రేపు ఉపాధులకు పోయినంత మంది వెళ్ళిపోతున్నారు, పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఉద్యోగాల్లో కంప్యూటర్ దగ్గర కూర్చుంటున్నారు. మాట్లాడాలి, కానీ మాట్లాడిన తర్వాత దాన్ని ఎక్కడ వరకు ఉపయోగించాలి అంతవరకు ఉపయోగించాలి. దీన్ని గౌరవించాలిగా, ఉపయోగించాలి. తెలుగు భాష మన భాష అంటే మన అమ్మ, అది అవసరం. మిగతా భాషలు అది అవసరం, ఈ భాష మనకు ఆధారం. అవసరం వేరు, ఆధారం వేరు. 100%. చాలా అద్భుతంగా చెప్పారు. తెలుగు మీద మక్కువని పెంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అలాగే పలికే విధానంలో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకించి ఏవైనా భర్త అంటే తిడతారు, దానికి ఒక ఒత్తుంది, భర్త భారతదేశం అని అంటుంటారు, భార్యాభర్తలు అంటారు, పెళ్లి అంటారు. అలాగే లాకి తేడా ఉంది కదా, అవి నేర్చుకోవాలి కూడా. నేర్చుకోవాలి ఖచ్చితంగా. అదే ఇంకా దాన్ని పోషించాలండి, తప్పకుండా బిడ్డలను ఎలా మనం చూసుకుంటాము, తెలుగు భాషను బ్రతికించడం కోసం మన వంతు ప్రయత్నం మనం చేసి మనం తెలుగు వారిని గర్వంగా చెప్పుకోగలగాలి. తప్పకుండా ఖచ్చితంగా చెప్పుకోవాలి. తెలుగులో మాట్లాడడం నామరత పడక్కలేదు, అది మన జన్మ హక్కు. అద్భుతం. చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే.